ముందుగా నువ్వు ముందు ప్రార్థన చేసుకో, దైవ సేవకునికి చెప్పు, వారి దృష్టంతా ఎడతిప్పాలి. నువ్వు దేవుని మాటను నెరవేర్చే విధంగా తిప్పుకోవాలా. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావు, వాళ్ళని ఇట్లా పంపిస్తావు, అమ్మా నువ్వు నేర్పించలేదు కనుక వాళ్ళు గైరాజులు అవుతారు, వారు శాపగ్రస్తులు అవుతారు. అందుకనే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీ పిల్లలకి ఏ బలహీనత వచ్చినా పోయి ప్రార్థన చేసుకోరా. అమ్మాయి పోయి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదివావా? అన్నతో ప్రార్థన చేయించుకున్నావా? సమయానికి సన్నిధికి వెళ్తున్నావా? ఏంటి ఇంకా లేట్ చేస్తున్నావు, నీకు అన్నం కూడా పెట్టండి రా అని వారిని నువ్వు గద్దించిన నాడు రేపు వారి భవిష్యత్తుకు ఒక బాట వేస్తున్నావని అర్థం.